రేపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధుల్ని సీఎం రేవంత్ విడుదల చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వర్షాల కారణంగా మధ్య సభ రద్దయిందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో రైతులకు 72,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని, తాము 2 ఏళ్లలో 36,000 కోట్ల రూపాయల రైతు భరోసా వేశామని తెలిపారు. మీరు ఎగ్గొట్టిని కూడా, మీరు ఎగనాం పెట్టిని కూడా ఎన్నికల ముందు రైతు భరోసా రేవంత్ రెడ్డి గారే రిలీజ్ చేశారు. మీ జీవితకాలం 10 సంవత్సరాల పాలనలో మీరు 72,000 కోట్లు ఇస్తే, ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ప్రజాప్రభుత్వం 36,000 కోట్లు, రేపటి దాంతో 36,000 కోట్లు రైతు భరోసా నిధులు రైతులకు వెళ్తున్నాయి. మరి మీరు ఎగనాం పెట్టినట్ట, మేము ఎగనాం పెట్టినట్ట? మొన్న యాసవలో మాత్రం 6,000 కోట్లు చిల్లర ఇచ్చాము. 2-3 వేల కోట్లు పెన్షనర్స్కి సంబంధించి ఇమ్మీడియట్గా ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి లాస్ట్ కిస్తీ ఆగింది. మీరు ఎప్పుడూ కూడా సమయానికి ఇవ్వకపోగా, మీరు ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో, మునుగోడు ఎన్నికలకో, దుబ్బాక ఎన్నికలకో, ఏదో పార్లమెంట్ ఎన్నికలు, ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకి మీరు రైతు భరోసా టింగ్ అనిపించి తెల్లారిపోతున్న ఆపేవాళ్ళు. మాకు ఇప్పుడు ఎన్నికలు లేవు. మాకు ఎన్నికలతోటి ఈ సంక్షేమ కార్యక్రమాలని మేము అనుసంధానం చేయట్లా. మీకు మాదిరిగా ఎన్నికల కోసం పెట్టింది, రిలీజ్ చేసింది మీరు, ప్రజల కోసం, వ్యవసాయం కోసం ఇచ్చేది మేము.